రాజులు మారేనో గుర్రాలు ఎగిరేనో. అనగనగా ఒక రాజుగారు ఒకరోజు తన రాజ్యంలో పర్యటన చేస్తూ గుర్రాల బజార్కి వెళ్లారు. అక్కడ ఉన్న గుర్రాల వ్యాపారస్థులు అందరూ తమ గుర్రాలను అమ్మాలని ప్రయత్నం చేశారు. ఒకరు, నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అన్నారు. మరొకరు, నా గుర్రం చాలా ధైర్యంగా ఉంటుంది అన్నారు. అలా అందరూ తమ గుర్రాలను పొగిడుతుండగా ఒక వ్యాపారి మాత్రం అతిగా మాట్లాడుతూ, మహారాజా, నా గుర్రం ఎగరగలదు అని చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపోయి వెంటనే ఆ గుర్రాన్ని కొనేసి రాజభవనానికి తీసుకెళ్లారు. తర్వాత సేనాధిపతిని పిలిచారు. ఈ గుర్రం ఎగురుతుంది అని వ్యాపారి చెప్పాడు, ఒకసారి ఎగిరించండి అన్నారు. సేనాధిపతి చాలా ప్రయత్నం చేశాడు, కాని గుర్రం ఎలా ఎగురుతుంది? అది ఎగరలేదు. రాజుగారికి కోపం వచ్చి ఆ వ్యాపారస్తుణ్ణి పిలిపించారు. నీ గుర్రం ఎగురుతుందనన్నావు కదా, ఇప్పుడు ఎగిరించి చూపించు అన్నారు. అప్పుడు వ్యాపారి భయపడి, మహారాజా, నా ఉద్దేశ్యం గుర్రం చాలా వేగంగా పరిగెడుతుందని మాత్రమే అన్నాడు. రాజుగారు చాలా కోపంతో అతనికి శిక్ష విధించారు. ఆ తర్వాత రాజుగారు మరొకర్ని పిలిచారు. ఈ గుర్రం ఎగిరేలా చెయ్యండి అని ఆజ్ఞాపించారు. అలా చాలామందిని పిలిచారు. ఎవ్వరూ గుర్రాన్ని ఎగిరించలేకపోయారు. చివరికి ఒక తెలివైన సభికుణ్ణి పిలిచారు. అతను కొద్దిసేపు ఆలోచించి, మహారాజా, నాకు 1 సంవత్సరం సమయమివ్వండి, నేను ప్రయత్నిస్తాను అన్నాడు. రాజుగారు సంతోషంగా 1 సంవత్సరం గడువిచ్చారు. ఇంటికి వెళ్లిన తర్వాత అతని భార్య అడిగింది, గుర్రం ఎలా ఎగురుతుంది అని. అప్పుడు సభికుడు నవ్వుతూ చెప్పాడు, 1 సంవత్సరంలో చాలా మార్పులు జరగవచ్చు. రాజులు మారవచ్చు, లేక గుర్రాలు ఎగరవచ్చు.